లాభం ఏం లేదన్నా. ఇక్కడ వైరస్ వచ్చింది, వైరస్ పడింది, అంతా పండాగ పడి పోయింది అంతా. కుళ్ళు రోగం, చెట్లు కుళ్ళు రోగం పడి చచ్చిపోయినాయి. మొత్తం ముగ్గురం కలిసి 18.5 ఎకరాలు తీసుకున్నాం. మా ఒక్కొక్కరికి 6.5 ఎకరా, ఈ 3,50,000 అయింది. 6.5 ఎకరాకు. దిగుబడి ఏం పెద్దగా లేదు. వైరస్ పడి కాయలు సైజు రాలే, ఊరలేదు పెద్దగా, కుళ్ళిపోతున్నాయి. ఎకరాకు నీకు 35,000 పెట్టుబడి వస్తుంది. ఎన్ని ఎకరాలు చేసినారు అట్లా? 6.5 ఎకరా. మొత్తం ఒక్కొక్కరం 6.5 ఎకరా చేసినాం. ముగ్గురం ఇచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది పొద్దుటూరు మండలం, సీతంపల్లి గ్రామం, కడప జిల్లా. అంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నారు మా వాళ్ళు? అంటే ఇక్కడ 10 ఏళ్ల కిందట బేసన్నాము. 10 ఏళ్ల కిందట ఇక్కడ ఈ ఏరియాలోనే. ఇక్కడ అది ఎనగల్ల, బతులూరు, ఉష్ణాపురం బేసన్నాం. 10 ఏళ్ల కిందట బాగా దిగుబడి బాగా వచ్చనేది. మళ్ళీ 10 ఏళ్ళ సైడ్ మా సైడే బెచ్చనాము. ఇక్కడ మళ్ళీ ఏమో వైరస్ తగ్గిందని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. వైరస్ తగ్గలే ఇక్కడ. మేము కుళ్ళిపోయిన పళ్ళు విత్తనాలు తీసుకుంటాం. ఏం లేవు పెద్దగా లేవు. ఎకరాకు మామూలుగా 9 టన్నులు కావాలా, అటాటి 2 టన్నులు ఏమో అయితే కావు. అంతా 15 రూపాయలు తెస్తున్నారు. మామూలుగా అయితే నీకు ఎకరాకు 10 టన్నులు 9 టన్నులు అయినా కానీ నీకు 6 ఎకరాలకు 60 టన్నులు కావాలా, 50 టన్నులన్నా కావాలా. అంతా ఇప్పుడు 6.5 ఎకరాలు కలిసి 10 టన్నులు అయితే ఇబ్బంది, మేలు అనుకుంటున్నాం. మేము ప్రభుత్వం బాగా చేస్తే మాకు మేలు, అంతా ఇంత మాకు పెట్టుబడి ఇక్కడ ఇచ్చే సరిపోతుంది. ఏం లేదు ఈ సంవత్సరం, చాలా నష్టం వస్తుంది. ఎకరా 2 టన్నులు కూడా కావు. ఎకరాకు కనీసం 70,000 లెక్క పెట్టుబడి అయింది. ఎన్ని ఎకరాలు? ఇది మొత్తం అంతా ముగ్గది కలిసి 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు వచ్చే మహా అంటే 20,000 కన్నా ఎక్కువ రాదు. ఇది ఏం లేవు పెద్దగా. సన్నటి లావుటి అన్న ఒకటి, లావుటి బాగా ఒకటి ఉండే అంతే. మామూలుగా ఈ టన్నులు వచ్చే కానీ మాకు గిట్టుబాటు కాదు. ఎకరాకు మామూలుగా అయితే ఈ 10 కాస్తాయి. అట్లాంటి ఈ సంవత్సరం 2 కూడా కావాలని అనుకుంటున్నాం. పెట్టుబడి 70,000 దాకా అయింది ఎకరాకు.